తాడిపత్రికి ఎలా వస్తాడో చూస్తా. ఊగిపోయిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మీసం మేలేస్తూ రెచ్చగొట్టిన వైన మాజీ ఎమ్మెల్యే వస్తే దాడి చేసేందుకు ప్రణాళిక. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చి ఎలా తిరిగి వెళ్తాడో చూస్తానని టీడీపీ నేత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మీసం మేలేస్తూ రెచ్చిపోయారు. తాడిపత్రి నియోజకవర్గం పెదవడుగూరు మండలంలో శుక్రవారం పట్టించిన ఆయన పెద్దారెడ్డిని ఉద్దేశించి రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేశారు. కేతిరెడ్డికి నాకు సరిపోదు, నేనంటే ఆయనకి సరిపోదు, ఆయనంటే నాకు సరిపోదు. కేతిరెడ్డి సోమవారం వస్తానంటున్నాడు, రెండ్రే ఎవడో వచ్చేవాడు. పెద్దవడుగురు వైఎస్ఆర్సీపీ నేతలను ఉద్దేశించి 5-6 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు సూర్యనారాయణ రెడ్డి, గౌడు, శరభారెడ్డి, రామచంద్రుడు, శేషారెడ్డిలు గ్రామాల్లో వేరే వాళ్ళతో డిన్నర్లు పెట్టిస్తూ పెద్దారెడ్డిని పిలుస్తున్నారు. దమ్ముంటే మీరు డిన్నర్లు పెట్టి పిలవంటారా అంటూ ఊగిపోయాడు. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే భారీ ఎత్తున దాడులు చేసేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో పథకరచన చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికల మరుసటి రోజే జేసీ పర్యవేక్షణలో టీడీపీ మొక్కలు పెద్దారెడ్డితో పాటు ఆయన ఇంటిపై దాడి చేయడమే కాకుండా పలు వాహనాలు ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. నాటి నుంచి నేటి వరకు పెద్దారెడ్డిని తాడిపత్రి రానివ్వకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన అనుచరులు తీవ్రంగా అడ్డుకుంటూ వచ్చారు. కానీ న్యాయ పోరాటం అనంతరం పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు 3 రోజుల క్రితం హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డిపై దాడి కోసం ప్రభుత్వ కళాశాల మైదానంలో రావి వెంకటంపల్లి సమీపంలో తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి వచ్చి అన్ని మార్గాల్లో రాళ్లు మారణాయుధాలు సిద్ధంగా ఉంచినట్టు తెలిసింది. మరి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు సహకరించాలని హైకోర్టు చెప్పినప్పటికీ పోలీసులు అందుకు తగ్గ చర్యలు చేపట్టడం లేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి, అండగా నిలుస్తా, భుజం కలిసి నడుస్తా, అమరావతికి ఆంధ్రప్రదేశ్కి సంపూర్ణ సహకారం. మోడీ స్వర్ణాంధ్ర సాధనకు అమరావతి శక్తి, ఏపీని అధునాతన ప్రదేశ్గా మార్చేస్తుంది. ఐటీ, ఏఐ, విద్య, వైద్యానికి ఇదే లీడింగ్ సిటీ. చంద్రబాబు రాకతో గ్రహాలు తొలగిపోయాయి. అమరావతి పూర్తయ్యాక ఏపీ జీడీపీకి రెక్కలు. అంతరిక్షంతో పాటు రక్షణలోనూ ఏపీ పతాక. నాగాయలంక మిస్సైల్ టెస్ట్ రేంజ్తో ఘనత. జూన్ 21 విశాఖలో యోగా చేస్తా. అమరావతి పునఃప్రారంభ సభలో ప్రధాని మోడీ పలు ప్రాజెక్టులకు శ్రీకారం ప్రారంభం అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగించండి, సామాజిక ఆర్థిక విద్యారంగాల్లో వెనుకబాటుతాను గుర్తింపును కొలగాడం జరపండి, CWC స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు.